శివప్ప వచ్చినట్టున్నాడండి అప్పు తీర్చడానికి. ఏం చెప్తాడో నాకు తెలుసు. నా దగ్గర ఇప్పుడు 8 రూకలే ఉన్నాయి. నన్ను మన్నించండి అయ్యగారు, ఇంకొంచెం గడువు ఇవ్వండి అంటాడు. నేను హట్ నీకిక గడువు ఇవ్వనంటే ఇవ్వనంటాను. వెంటనే నాకు సకుకి పెళ్లి ఏర్పాట్లు చేయమని అంటాను, వాడు చేస్తాడు. వెళ్ళు, వెళ్ళి శివప్పకి చెప్పు ఇప్పుడు అయ్యగారు ఇంట్లో లేరని. అలాగే అయ్యగారు. ఒరే ఏంట్రా శివప్ప, వాకిట్లో నిలబడి అలా అరుస్తున్నావేంట్రా? నేను అరవడం లేదు, చాలా ప్రశాంతంగా స్పష్టంగా చెప్తున్నాను. నేను అప్పు తీర్చడానికి వచ్చాను.